నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. అష్టదిగ్బంధన ఈ అవును. మాట వింటూ ఉంటాం. చాలా ఉమ్. సినిమాటిక్ వర్డ్ అని అనిపిస్తుంది అవును. చాలా మందికి, కానీ ఉమ్. కాదు. అష్టదిగ్బంధన అంటే ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నామండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవునమ్మా. దట్ ఈస్ నథింగ్ బట్ అష్టదిగ్బంధన. అవును. అలాగే ఈ నెగటివ్ ఎనర్జీస్ ని ఇంపార్ట్ చేసేవాళ్ళు ఉమ్. డెఫినెట్ గా వాళ్ళ దైవాన్ని కూడా వాళ్ళు బంధనాలు వేస్తారు బంధనాలు అని వేస్తారు. విన్నాను నేను. అవును. అమ్మ బాబోయ్, మన దేవుళ్ళని మనం అర్చించుకునేటటువంటి ఆ శక్తిని బంధిస్తే అవును. డెఫినెట్ గా నెగటివ్ ఎనర్జీ తాండవం చేస్తుంది. అందులో Correct. ఎటువంటి డౌట్ లేదు. నిజం. చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఇది. ఉమ్. దేవుడే గనక మనకి ఇంకా ఆసరాగా లేకపోతే ఇంక మనం ఎలా బయటపడతాం? బయటపడతాం. నిజంగా చాలా చాలా కొంతమందికి టిపికల్ డౌట్ సిట్యుయేషన్. ఉంటది, ఏమంటే దేవుణ్ణే బంధించే వాళ్ళు ఉంటారా అట్లా అని. ఉంటారా అని కూడా అట్లా ఇవన్నీ కూడా మీరు ఉంటది. ఇవాళ నాకు క్లారిఫై చేయండి. అవును. ఏమిటి అష్టదిగ్బంధన అంటే? ఈ బంధనాలు వేయటం అంటే ఏంటి? మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మీ ద్వారా ఒక్కసారి? యాక్చువల్ గా చాలా మందిలకు ఏందంటే ఈ అష్టదిక్కు బంధనం అంటే ఇప్పుడు మనం వచ్చి ఏం లేదు, మహాభారతంలో కూడా చూసి ఉన్నాము. అసలు ఆ పంచ పాండవులకు కూడా అష్టదిక్కు బంధనం చేసి వాళ్ళని బయట రానివ్వకుండా కూడా చేశారు. సో ఇవన్నీ దేవుళ్ళే, వాళ్ళు కూడా వాళ్ళకే కూడా జరిగింది అయితే నిజం. అంటే సాక్షాత్తు కృష్ణుడే వాళ్ళకి తోడుగా ఉన్నాడు, అయినా జరిగింది. జరిగింది కదా. ఉమ్. సో అంటే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ బయట పడాలి అంటే ఈ అష్టదిక్కు బంధనం అంటే ఇప్పుడు మనకు వచ్చి నార్మల్ గా 4 దిక్కులు అనుకున్నాం, లేదు 8 దిక్కులు ఉంటుంది అనమాట. సో దీనికి వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు ఎటు వైపులోంచి వాళ్ళకి మంచి జరగకూడదు అని చెప్పి బంధించి పెడతారు. వాళ్ళకి ఏంటంటే తమిళ్లో ఇది వచ్చి దేవుడికి కట్టు వేశారని చెప్తారు. మీరు బంధనం చేశారంటారు అంటాం కదా, మేము. వాళ్ళు కట్టు వేశారంటారు. ఇంకొకటి ఉడల్ కట్టు అంటారు. ఉడల్ అంటే ఏంటంటే ఒళ్ళు, హెల్త్, బాడీ. అంటే ఒక చిన్న మూవ్‌మెంట్ కూడా ఉండదు. అసలు ఎప్పుడు హెల్త్ ఇష్యూసే ఉంటుంది. అప్పుడు వాళ్ళకేందంటే ఒక మంత్రం చదవడం ఇవ్వడు. అసలు పూజలు కూడా చేయనివ్వరనమాట. వాళ్ళు అట్లా చేసి పెడతారు. వాళ్ళు అట్లా ఏమైతుందంటే అది వచ్చి ఉడల్ కట్టునంటారు. అంటే వాళ్ళకి అసలు హెల్త్ బాగాలేకుండా చేసేస్తారు. బాబోయ్. సో అది కూడా బంధించేదే అన్నమాట. ఉమ్. అంటే అష్టదిక్కు బంధనం అనేటప్పుడు దేవతామూర్తులు ఎవరు మంచి హెల్ప్ చేయరు. వాళ్ళకి సొంత వాళ్ళకి అంటే పూర్వీకంగా మొక్కే దేవుళ్ళు ఉంటారు. వాళ్ళ కులదైవము, లేదు వాళ్ళ ఇష్ట దైవము, దీనంతా పెట్టి కూడా బంధించేస్తారు. కొంతమందికి వాళ్ళకి తెలుసు కులదైవం ఏంది, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి తప్పకుండా తెలుస్తది. అది వాళ్ళకి హెల్ప్ చేయని బంధిస్తారు. లేకుండా వాళ్ళకి అసలు వాళ్ళకి ఆపేస్తారనమాట. మరి ఆ బంధనాలకి దేవుడు తల వంచుతాడా? నిజంగా దేవుణ్ణి బంధించగలమా? అంటే వాళ్ళకి ఎట్లా బంధిస్తారంటే ఆ దేవుళ్ళకి కొన్ని మంత్రాలు ఉంటది. రైట్. సో అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు వచ్చి ఆ మంత్రాలకు అసలు అధీనమై ఉంటాడు. దాన్ని అవును, ఉంటాడు అవును. కొన్ని రోజులేదా. ఉమ్. సో ఇప్పుడు ఎట్లా మన ప్రేమతో కూడా బంధించవచ్చు దేవుడిని. సో ఇట్లా కూడా జరిగిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అవును. సో అప్పుడు ఏమైతుందంటే ఇట్లా చాలా మంది విషయాలు మనం చూస్తూ ఉంటాము. ఈ అష్టదిక్కు బంధనం చేసిన వాళ్ళు అసలు ఏ ఎంత పూజలు చేసినా ఏం చేసినా బయట రాలేకుండా పోతున్నారు. ఉమ్, ఉమ్. సో దీనికి వచ్చి వాళ్ళకి ఏమైతుందంటే అది జాతకంలో చూస్తే దశ బాగుంది, అన్ని బాగుంది, ఎక్కడ వెళ్ళి జాతకాలు చూపించినా మంచిగా ఉంది, కానీ మీకు కట్టి వేసేసారు అని తమిళ్లో చెప్తారు. సో ఇక్కడ వీళ్ళు బంధించేశారు, అష్టదిక్కు బంధనం చేశారు అని చెప్పి పెడతారు. ఉమ్. సో ఇది నిజం జరుగుతుంది. జాతకంలో కూడా తెలుస్తుంది మీరు తెలుస్తుంది. చూసినప్పుడు ఎలా 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 కనిపెడతారు? ఇప్పుడు వాళ్ళకి అష్టదిక్కు బంధనం చేశారు అంటే వాళ్ళ జాతకం మనం చూసే ముందుగా ప్రశ్న చక్రం వేస్తాం. ఉమ్. ఆ ప్రశ్న చక్రంలో ఏమైతుందంటే 8వ స్థానంలో ఒక నెగిటివ్ గ్రహం ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి ఒక చక్రంలో ఏంటంటే లగ్నంలో ఒక నెగిటివ్ గ్రహం ఉంటుంది. అంటే మన రాశి చక్రం నవాంశం రెండుగా వేస్తాం ప్రశ్నంలో కదా. అప్పుడు ఒకటి లగ్నంలో కానీ ఒకటి అష్టమంలో 8లో ఉంటే వాళ్ళకి అష్టదిక్కు బంధనం ఉంది. ప్లస్ వాళ్ళ లగ్నాధిపతి కూడా 8లో వెళ్ళి ఉంటాడు. సో అట్లా అయిపోయి ఉంటుంది. అలా కూడా అష్టదిగ్బంధన ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఆ పూజలు కానీ ఏది చేయనివ్వదు. వాళ్ళకి అసలు ఆరోగ్యమే బాగాలేకుండా, మనం ఇంత ముందుకు ఒక క్లయింట్ ది మాట్లాడాము, అసలు లేచి నడవలేకుండా పోయారు చెప్పారు కదా. సో అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళ పౌర్ణమి రోజు చేసేసారనమాట. ఆ రోజులోంచి ఆమె సమస్యలు ఎదుర్కొంటుంది. సో ఇవి అంతా నిజంగానే చేస్తున్నారంటే ఇలాంటివి జరుగుతుంది. చాలా మందికి ఏంటంటే మేము సిటీలోనే ఉన్నాము, మాకేం జరుగుతుంది ఈ రోజుల్లో ఏమిటి అని చాలా పాష్ గా మాట్లాడతారు. దెబ్బ తగిలిన వాడికి నొప్పి తెలుస్తుంది. అవును కదా. ఇంత ముందుగా వీళ్ళు క్లయింట్లు కూడా మన డాక్టర్స్ కూడా మాట్లాడారని చెప్పాము చూడండి. వాళ్ళు కూడా సిటీలో ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళకి కూడా ఎందుకు జరిగింది, డాక్టర్స్ కి కూడా జరిగినాయి కదా.
అంటే అప్పుడు నమ్ముతున్నారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు వాళ్ళ పెయిన్ అనేటప్పుడు ఏదో జరిగింది అనేది Yeah. వాళ్ళకి అర్థమైపోతుంది. సో అది కూడా ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ఒకరు వచ్చి వెళ్ళిన తర్వాతనే ఇట్లంతా జరిగింది, వాళ్ళు ఏమో చేసేసి వెళ్ళని వాళ్ళకి అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది Yeah. తెలుస్తుంది. గెస్ట్ ఇవన్నీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమైపోతుంది వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి. బట్ ఈ అష్టదిక్కు బంధం నుంచి బయటపడాలంటే దానికి ఒక ప్రాసెస్ ఏం ఉంటుంది, చేయాల్సి ఉంటుంది? దానికి ఒక యంత్రం ఉంటుంది. దాన్ని వచ్చి ఒక కొన్ని మందులు ఏంటంటే వెండిలో కానీ లేదు కాపర్ ప్లేట్ లో కానీ దానికి ఒకటి యంత్రం చక్రం రాయాలి, దానికి పర్టికులర్ టైమింగ్ ఉంటుంది. సో అది కాకుండా దానికి సంబంధించిన మంత్రం ఉంటుంది. ఇవన్నీ చదివి దాని తర్వాత దానికి పూజలు చేసి ఆ అష్టదిక్కు బంధం నుంచి బయట వచ్చేదానికి ఒక మార్గం ఆ యంత్రం పెట్టుకోవాల్సి ఆ యంత్రం పూజ చేసి పంపిస్తారు. సో అది వాళ్ళు పెట్టి పూజలు చేసేది ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు కొన్ని మంత్రాస్ ఇస్తారు, ఆ మంత్రం అంటే మనం చేయాలి. ఎవరు వల్ల సఫర్ అవుతున్నారు అనేది కూడా మనం అక్కడ చూసుకొని వాళ్ళ వల్ల మాకేం సమస్య రాకూడదని కోరుకోవాలి ఆ మంత్రం చదివేటప్పుడు. రైట్. ఈ యంత్రం అన్నప్పుడు డెఫినెట్ గా దానికి ప్రాణ ప్రతిష్ఠ అనేది మస్ట్ అండ్ షుడ్, మనకు తెలిసిందే. అదొక నామ్ లాగా. మరి ప్రాణ ప్రతిష్ఠ చేసి పంపించడం జరుగుతుంది? అవును, అట్లదా జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా యంత్రాలు కూడా ఫలితం రాదు, అందరికి ఏదో ఎక్కడ పడినా యంత్రాలు తీసుకునేది కాదు ఇది. సో దానికి నేసి పర్టికులర్ గా వీళ్ళ జాతక పరంగా దానికి సంబంధించిన హోరా తిది ఇదంతా ఉంటుంది. అది కాకుండా దానికి ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ వైబ్రేషన్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇదంతా చేసి పంపించిన తర్వాత వీళ్ళ పూజ స్టార్ట్ చేసిన రోజుల్లోంచి ఆ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి, పాజిటివ్ వైబ్రేషన్. అప్పుడు ఆ నెగిటివిటీ వెళ్ళింది. కొంతమంది కళలో అసలు వాళ్ళ డ్రీమ్ లో కూడా వచ్చి చూపిస్తాడు దేవుడే, ఇది ఇలా నెగిటివ్ వెళ్ళిపోయింది అనేది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది, ఫీల్ అవుతారు, తెలుస్తుంది. ఆల్రెడీ నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ బంధనం వేసి ఉంది, దేవుడికే బంధనం వేసి ఉన్నప్పుడు అసలు మన మైండ్ దీన్ని మిమ్మల్ని ఇలా అప్రోచ్ అవ్వాలనో లేకపోతే ఈ యంత్రం పెట్టుకోవాలన్న థాట్ నైనా తీసుకొస్తుందా? తప్పకుండా తీసుకొస్తుంది. ఈ విషయానికి ఒకటే వస్తాం మనం. ఇప్పుడు రాముడు అడవిలో వెళ్తున్నాడు. సో అంత ముందుగా ఒక దేవత ఏమైతుంది, రాయలాగా అసలు అంటే స్టోన్ లాగా అయిపోయింది కదా అహల్యనా. అప్పుడు ఏమైతుంది, ఆమెకు ఎందుకు దేవుడు పాదం పడంగానే ఆమె అసలు దేవతగా మళ్ళీ చేంజ్ అవుతుంది, మళ్ళీ తన రూపం వచ్చింది కదా. అలానే క్లయింట్లు కూడా వీళ్ళకి ఏ టైము రావాలో అంత ముందుగా ఎంత తెలిసినా అస్సలు కుదరదు. చాలా మందిలో అపాయింట్మెంట్ తీసుకుని ఒక 1 year దాకా వెయిట్ చేసి తర్వాత రెమెడీ ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ 1 year టైం వాళ్ళకి దేవుడు అసలు ఇవ్వట్లేదు. అంటే ఇట్లా చాలా మంది జరుగుతాయి. నేను ఒకటే అంటాను, మేడం నేను ఎప్పుడు మీకు కాల్ చేయాలి, మళ్ళీ ఎప్పుడు రెమెడీస్ గురించి ఫాలో అవుతామంటే, అమ్మ నేను చేయడం కాదు, మీకు దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఆ రోజు మీరే చేసుకుంటారు, నేనేం అనను దాని గురించి అని చెప్పి పెట్టేస్తాను నేను. వాళ్ళ జాతకం ఇలా ఉంది అట్లా అనేది చెప్తాను. సో అది ఫాలో అవ్వాల్సిందో లేదో ఇంకా వాళ్ళ అంతే అంతే దైవానుగ్రహం మీద ఆధారపడి అదే నిజం. అమ్మో అసలు మీరు చెప్తూ ఉంటే అష్టదిగ్బంధన అనేది ఇంకొంచెం ఎలాబొరేటివ్ గా ఒకవేళ మనం మాట్లాడుకుంటే, ఈ అష్టదిగ్బంధనలో ఉన్నప్పుడు అటు దేవతా బంధనం దాన్ని పక్కన పెట్టేస్తే అసలు ఎటు దిక్కు తోచదు. ఒక ఉద్యోగం దొరకట్లేదండి, లేకపోతే అసలు మా పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా ఉంది, లేకపోతే ఇంట్లో పిల్లలు మాట వినట్లేదు. ఇవాళ మార్నింగ్ ఒక ఆవిడ పొద్దున్న 8 o'clock కాల్ వచ్చింది, ఏడుస్తూ కాల్ చేశారు. చేతికి అందొచ్చిన బిడ్డ రకరకాల మాదక ద్రవ్యాలు అంటే ఈ మందు తాగటము, డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయాడండి, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఏడుస్తూ ఫోన్ చేస్తే చాలా మనసుకు బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. నిజం, ఇలాంటి కాల్స్ చాలా వస్తున్నాయి నాకు కూడా. రైట్. ఎట్లా అండి వీటిలన్నిటికీ కూడా ఎట్లా హ్యాండిల్, మీరు ఎటువంటి పూజలు చేయిస్తారు? ఇప్పుడు వాళ్ళ ఇలాంటి విషయాలు వాళ్ళకు జాతకంలో 12th house నెగిటివ్ గా ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఏంటంటే అన్ని అలవాట్లు వచ్చేస్తుంది, కానీ వాళ్ళ దాంట్లోంచి బయటపడే మార్గం ఉంది. బట్ 12th house అంటే లగ్నం నుంచి 12th house నెగిటివ్ గా ఉంటే, బట్ అది దానికి సంబంధించిన టైమింగ్. కొంతమంది చూడండి చిన్నప్పట్లో చాలా బాగుంటారు, 30+ 40+ వరకు, తర్వాత అలవాటైన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చిన్నప్పుడే అలవాటు వచ్చేస్తుంది 10 years లోంచి. సో అట్లా కూడా అవుతున్నారు పిల్లలు, చాలా అట్లా కూడా చూస్తున్నాం. తర్వాత మరీ టీనేజ్ లోంచి మరి ఇంకా ఎక్కువైందని. అంటే వాళ్ళ జాతకంలో చూడండి ఎంత మంచిగా ఉన్న అబ్బాయి అసలు ఇట్లా అంటే సడన్ గా ఇట్లా చేంజ్ అవుతాడని అనుకుంటారు, కానీ తప్పకుండా జాతక చక్రం దాంట్లో కనిపిస్తుంది మనకి. ఇట్లా చెప్పగానే వాళ్ళు అమ్మ మీరు ఎంత కరెక్ట్ చెప్పారు, ఏ ఇయర్ లోంచి చేంజ్ అయ్యాడు ఆయన అని. సో ఇది నిజం జరుగుతుంది అట్లా. సో ఇట్లా కూడా చాలా మంది జాతకాలు చూసి చెప్పవచ్చు. రైట్ రైట్, అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఇంకొక ప్రశ్న, ఈ ఆల్రెడీ అష్టదిగ్బంధంలో ఉన్నాం, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని అంటే ఇంట్లో అందరికీ ఒకేలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. మా హస్బెండ్ ఇది వినరండి, ఇది నమ్మరండి,
మేము ఎలా కాంటాక్ట్ చేయాలో మాకు తెలియట్లేదు, ఆయన మీద ఆధారపడి ఉంటారు. అవును అందరు లేడీస్ వర్క్ చేయాలని ఏం లేదు కదా. అవును సో ఎట్లా ఏదైనా మంత్ర సాధన ద్వారా ఏదైనా మీరు ఇంకొక మార్గం ఏదైనా చెప్తారా మన ప్రేక్షకులు? ఓకే అమ్మా. ఉమ్. దానిలో ఒక తమిళ్ మంత్రం ఉంటుంది. ఉమ్. సో దానికి తగినట్టుగా నేను ఒక మంత్రం కూడా చెప్తాను. ఉమ్. ఆ మంత్రం చదువుకుని కానీ ఆ యంత్రాన్ని అసలు కొంతమంది ఏంటంటే ఈ యంత్రం వచ్చి ఒకవేళ వాళ్ళ గురువు ఎవరైనా ఇట్లా పూజలు చేసి ఇచ్చినా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. బట్ అవి వచ్చి ఎందుకంటే దానికి ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతనే అది ఫలితం పని చేయడం ఉంటుంది. మొదలు పెడుతుంది. అందుకని ఉమ్. ఒకవేళ అట్లా ఉంటే తీసుకుని ఉమ్. నేను కొన్ని మంత్రం అది దానికి సంబంధించింది ఇస్తాను. తప్పకుండా. అవి చేసుకున్న తర్వాత బాగా అవుతుంది రైట్. అనమాట. అయితే ఇప్పుడు మరి ఎట్లా ఇమ్మీడియట్ గా కాల్ చేయలేము, మేము కన్సల్ట్ చేయలేము అనుకునే వాళ్ళు ముందు కాస్త పరిస్థితి మెరుగు అవ్వడం కోసం ఇప్పుడు చెప్పేటటువంటి మంత్రాన్ని డెఫినెట్ గా ఫాలో చేయండి. ఒకసారి మంత్రం చెప్పండి. ఓకే అమ్మా. యాక్చువల్లీ ఇది ఒక చిన్నగా ఏంటంటే సాంస్క్రిట్ లోనే ఉంటుంది, కొన్ని చిన్న వర్డ్ తమిళ్లోనే ఉంటుంది ఈ Right. మంత్రము. Right. సో ఆ యంత్రం కూడా తమిళ్లో ఉంటుంది. Right. ఓకేనా? Mm. ఓం ఐయుం కిలియుం ఓం కాళి ఓం పిడారి ఓం నమ శివాయ స్వాహ. ఓకేనా? ఓం అయ్యుం కిలియుం ఓం కాళి ఓం పిడారి ఓం నమ శివాయ స్వాహ అని Okay. చదవాలి. ఎన్నిసార్లు ఇది వచ్చి ఈ యంత్రానికి అభిషేకం చేసుకుంటూ చదవాలి. నేను Hmm. మీకు అవి ఆ యంత్ర చక్రం కూడా నేను పెడతాను. యంత్రం లేదండి, జస్ట్ అలా మేము మననం చేసుకుందాం అని అనుకుంటే చేయొచ్చా? అంటే ఇది వచ్చి ఏంటంటే పిడారి ఉంది, కాళి ఉంది కదా. ఉమ్. సో అప్పుడు ఏమైతుందంటే చాలా పవర్ఫుల్ మంత్రం ఇది. పవర్ఫుల్. అమ్మో. అందుకే యంత్రం పెట్టి సో ఆ యంత్రాన్ని కూడా ప్రాపర్ గా ప్రాణ ప్రతిష్ఠ చేసి దాని తర్వాత చేయాలి. ఎందుకంటే కాళీ పవర్ఫుల్, పిడారి ఇంకా పవర్ఫుల్. ఉమ్. సో అప్పుడు ఏమైతుందంటే అక్కడ దీనంతా కంట్రోల్ చేసేది శివుడు. ఉమ్. సో కానీ ఉంటే నా శివ మంత్రం కూడా అందులో వస్తుంది. ఉమ్. సో దీని మనం వచ్చి ఏంటంటే ఇప్పుడు చాలా మంది అధర్వణ వేదంలోంచి వచ్చేది అధర్వణ అన్నమాట కొన్ని వేదంలో నుంచి అసలు వస్తాయి. అవును. మంత్రాలన్నీ కూడా. అవును. సో దీన్ని మనం పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళాలి. ఉమ్. దీంట్లో ఏమైతుందంటే తమిళ చక్రం ఉంటుంది. ఉమ్. ఆ చక్రం ప్రకారం వేస్తే అష్టదిక్కు బంధనం అంటే స్వామి వారిది త్రిశూలం ఉంటుంది 8 Right. దిక్కులోని. ఇక్కడ Right. ఇటు 8 వస్తుంది, ఇటు 8 అటుపక్క, అంతే మన ఆ చక్రం చూడంగానే అర్థమైపోతుంది. అర్థమైంది. మరి ఇది అఫోర్డబుల్ గా ఉంటుందండి, అందరూ దీన్ని ఉంటుంది. కొనుక్కునే చేసే వాళ్ళు మంచిగా చేయవచ్చు. లేదు అంటే ఒకవేళ మన అప్రోచ్ అవుతున్నారంటే సో అది కూడా వాళ్ళకి అసలు కన్వీనియంట్ గానే ఉంటది. వాళ్ళకి ఎక్కువ ఏమీ ఎక్కువ ఏం ప్రైస్ లో ప్రాబ్లం ఉండదు. ఏం ఉండదు. అయితే ఒకవేళ మీకు తెలుసు, మాకు తెలిసిన వాళ్ళు చేస్తారంటే చేయించుకోవచ్చు. చేయించుకుని మంత్రం చదువుకోవచ్చు. అవును లేదు మాకు ఎవరు తెలియదు అంటే మేడం ఒకసారి కన్సల్ట్ చేయండి. అవును. ఇఫ్ అట్ ఆల్ ఇలా అష్టదిగ్బంధంలో ఉన్నాము, మా పరిస్థితి ఉన్నారు మెరుగు అంటే అవ్వాలి. వాళ్ళకి కొంచెం అవన్నీ కూడా అట్లా చేసుకోవచ్చు. అయితే Right. వాళ్ళకి చేసే గురు మంచిగా ఉండి వాళ్ళకి అసలు ఎందుకంటే వాళ్ళ జాతక చక్రాలు ఫుల్ గా నుంచి మన వాళ్ళు బయటపడాలి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మ.